పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా. నేను ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా తీయాలి. ఎమ్మెల్సీ వద్దు, నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు, మీ ద్వారా చెప్తున్నా. నాకు ఏ పదవి, అదే మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆస్వాదించండి. మండల గణేష్ గారు అన్న అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే, దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా. అందరూ రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉన్నగుంటాయి కదా, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు. ఇది మొక్కుంటూ. రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఇప్పుడు రీఎంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది. ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు, పని తప్పైపోతాం. అది ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా, నా మాట విన్నా అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు. నో డౌట్. ఆయన ఒక సినిమాకు ఒక కోడైరెక్టర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు. కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉంటారు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు. నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డని ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో, మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ ఏంటి నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తారా? చేయరమ్మ వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీసానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడిని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. గణేష్ మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరిచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు. నేను లేదు, నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను.
బయట పనులు చేయనిచ్చేవాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి, ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 చేస్తుంది. మనం ఇట్లా 17 సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ ఈరోజు ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్. మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. పోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు. రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, వీళ్ళందరూ, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ, వీళ్ళు ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మన అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ విజయ్ కానీ, మన విజయ్ కానీ, బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబాబా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అన్నా, అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదంగా. అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకో అన్న మూర్తనా, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా. నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ ఏం అడగను, నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది. చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి. సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంటు షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలే తీయండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం. మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు. ఇది ఎవడు బ్రెయిన్ అటు. సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు? హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇది ఏం టాలెంట్? ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా? కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద. ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి? ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్, చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్ పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాప భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్. భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే, అదేంటన్న లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయి అన్న, తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని. ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఇప్పుడే మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు మీరు అంటే